తప్పులున్నాయో నా వల్ల, కాబట్టి శరణాగతి చేసేస్తున్నాను. వందే వందారు మందారం. ఇలా నమస్కరించినటువంటి వారి పట్ల కల్పవృక్షము వంటి వాడివి. ఇలా నమస్కరిస్తే చాలు, వాళ్ళ కోరికలు తీర్చేస్తావు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం. ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఎంత చిత్రమైన మాట చూడండి. ఆయన ఎవరిని పూజిస్తున్నారట, ఎవరికి నమస్కారం చేస్తున్నారట? సింధురాననం. సింధూరాన్ని పూసుకున్నటువంటి వాణ్ణి పూజిస్తున్నారట. మనకి సృష్టిలో ఇద్దరికే సింధూరంతో పూజ, ఇంకెవ్వరికి చెయ్యం. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకరు గణపతి, రెండు హనుమ. వీళ్ళిద్దరికీ సింధూరంతో పూజ జరిగి తీరాలి. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండ దండ మా ఖండలాది సురనాయక బృందవంద్యం అంటారు. కాబట్టి సింధూరాననం అటువంటి మహానుభావుడు ఉన్నాడే. ఎవరు? ఆనందమే తన స్వరూపంగా నిలబడిపోయినటువంటి వాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది శివకుమారుడైనటువంటి గణపతి గురించి మాట్లాడటం లేదు. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నూతిభి సీతసాదనం అన్న పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గణపతిగా గణాపత్యంలో చెప్పబడిన వాడున్నాడే, ఆ గణపతిని ఉపాసన చేస్తున్నారు, పరబ్రహ్మస్వరూపుడిని. స్వామి ఇందిరానంద కందలం. ఇందిరా అన్న మాటకి అమరకోశంలో పరమైశ్వర్య స్వరూపిణి. శంకరులు సౌందర్యలహరిలో కూడా ఇటువంటి ప్రయోగం చేశారు. భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆవిడ పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపిణి. కాబట్టి అమ్మ నువ్వు ఇందిరా అన్న పేరుతో పరమైశ్వర్య స్వరూపురాలవయ్యున్నావు. ఆనంద స్వరూపుడైనటువంటి వాడు పురుషాకృతిలో ఉన్నాడు. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి వాడి యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ ఇందిరానంద కందలం, ఆవిడ ఆనందములకు కారణమైన ఆనందము తన రూపముగా ఉన్న సింధూరానములైనటువంటి గణపతికి నేను సర్వమంగళముల కొరకు వందనము చేసినంత మాత్రము చేత ఎవడు వందనము చేసిన వాడికి మందారమై కల్పవృక్షమై నిలబడుతున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నాను. అంటే నాకు రాబోయే అనుగ్రహానికి ప్రతిబంధకం కలగకూడదు. ఎంత అద్భుతమైనటువంటి రూపకల్పనతో ప్రారంభం చేశారండి ఆయన. చేసి ఇంకక్కడి నుంచి కనకధార ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి నిజంగా తల్లి ఎంత పొంగిపోయిందో ఆ రోజున. అంత చిన్ని శంకరుడికి, ఆ బాలశంకరుడికి ఆ ఉపమానాలు ఎక్కడ పడ్డాయో, ఎక్కడ చూశారో మహానుభావుడు. చీకటి చెట్టుతో పోల్చి ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి ఇంకక్కడి నుంచి అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అని స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రం చెయ్యగానే లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత ఎంత కలిగిందో తెలుసా అండి? బంగారు ఉసిరికలు వర్షించేసి. ఏం బంగారు ఉసిరికలే వర్షించడం ఎందుకు? బంగారు కణికలు వర్షించకూడదేంటి? ఒక మహాపురుషుడి చేతిలో పడ్డ ఉసిరికాయ నీకెంత ఫలితాన్ని ఇచ్చిందో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీనైన నేను బంగారు ఉసిరికలే వర్షించినా ఇంకా నీ పుణ్యం అలా ఉంది ఖాతాలో. ఒక్కొక్క వ్యక్తి చేతిలో పడినది ఎంత రక్షిస్తుందో, ఈ శరీరంతో పుణ్యకర్మాచరణం అన్నది ఎంతగా చేసి తీరాలో శంకరాచార్యుల వారు చిన్నతనంలో నిరూపించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. అందుకే నాకైతే వ్యక్తిగతంగా ఒక విషయం అనిపిస్తుంది. రెండు స్తోత్రాల్ని మీరు హద్దుగా పెడితే, ఇటువైపు ఒక స్తోత్రం ఒడ్డుగా ప్రవహిస్తే, ఇటువైపు ఒక స్తోత్రం ఒడ్డుగా ప్రవహిస్తే, మధ్యలో శంకరాచార్య స్వామి వారి యొక్క జీవితం అనబడేటటువంటి ఒక జీవనది ప్రవహిస్తే, దానికి యువతల ఒడ్డు కనకధార, అవతల ఒడ్డు దక్షిణావసరం లేనటువంటి అభయస్థితిని, మోక్షస్థితిని కటాక్షించగలిగి ఇక్కడే ఇప్పుడే మీకు సత్యాన్ని విప్పి చెప్పేస్తుంది. కనకధార ఇక్కడ ఉన్నటువంటి వాడికి భద్రతని కల్పిస్తుంది. ఈ భద్రత ఒక జగద్గురువులు మాట్లాడవలసిన అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వారి దయ అంతం లేదు. అందుకే కనకధారతో ప్రారంభించి దక్షిణామూర్తి స్తోత్రం ఒక ఒడ్డై ఉంటుంది. అందుకే సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశము, అద్వైత సిద్ధాంతము యొక్క ప్రాణము దక్షిణామూర్తి స్తోత్రంలోకి తీసుకెళ్లి పెట్టారు. మీరు చూడండి, ఇంత గొప్ప స్తోత్రం గురించి ప్రస్తావన చేసి మనం ఆ కనకధార చేయకపోతే అర్థం ఉండదు. కాబట్టి ఒక్కసారి మనం దక్షిణామూర్తి ఇవాళ కనకధారా స్తోత్రాన్ని అని
తదనంతరం దక్షిణామూర్తి స్తోత్రం యొక్క గొప్పతనం ఏమిటో అది చదివితే ఎన్ని రకాల్లో అనుగ్రహించేట్టుగా శంకరాచార్యులు వారు దాన్ని మనకు అందించారో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కానీ మొట్టమొదటి రోజు శంకరులు చేసిన మొట్టమొదటి స్తోత్రం అది చేయకపోతే మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం. శంకరాచార్యుల వారి జయంతి ఇంకొక 4 రోజుల్లో వస్తుండగా వైశాఖ మాసంలో శంకరుల పాదాల దగ్గర కూర్చుని కనకధార చేసుకోకపోతే మనం కూడా దరిద్ర బ్రాహ్మణిలా అయిపోతాం. అందుకని చక్కగా మనం ఆ కనకధార చేసి మిగిలినటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః బాహ్వంతరే మధుజితశ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాళంబుదాళిలలితో రసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ కన్యకాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ర భావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తతిహమందరమీక్షణార్థం మందాలసంచమకరాలయ కన్యకాయాః దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగసి సవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ధ్ర దృష్ట్యా స్త్రివిష్టపదం సులభం లభంతే. చిన్ని చిన్ని దోషాలు అందులో ఉంటే దిద్దుకోండమ్మా. దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషిష్టమమ పుష్కరవిష్టరాయాః. ఏమి కవన శక్తో మహానుభావుడిది. చిన్న పిల్లవాడిగా ఆయన స్తోత్రం చేస్తుంటే ఎలాంటి పదాలు పడిపోయాయో చూడండి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతర నిశం కలయస్తు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే ధమళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం దిగ్ధస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాగినో భవంతి తే భువి బుధ భావితాశయాః. శంకరాచార్య కృతమైనటువంటి కనకధారా స్తోత్రం గురించి మనం కేవలం